మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అడగట్లా. దీని నుంచి వచ్చే ఈ వీడియో నుంచి వచ్చే డబ్బులు కూడా మేము తీసుకోవట్లా. భారత్ మాతాకి జై. ఒక్క కామెంట్ చేయండి. ఒకే ఒక్క కామెంట్. భారత్ మాతాకి జై లేదా ఐ లవ్ ఇండియా. ఈ రెండిట్లో ఒక్క కామెంట్ చేయండి. కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చే కామెంట్ మాకు. భారతదేశంలో ఏంటంటే మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా మనందరి ఇళ్లలో గ్యాస్ సిలిండర్ యొక్క వాడకం అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సహజంగా మన జీవితాల్లో అదొక భాగం అయిపోయింది. మన గ్యాస్ సిలిండర్ లేని రోజంటూ ఉండదు మన జీవితాల్లో. సో అయితే గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఎల్పిజి సిలిండర్ల కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. గ్యాస్ ఏజెన్సీల ముందు గంటల కొద్ది లైన్లో నిలబడడం సామాన్యులకి చాలా పెద్ద సమస్యగా మారింది. నిజానికి ఈ సమస్య కేవలం మన దేశానికే పరిమితమైతే కాదు. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువుని ఉత్పత్తి చేయనటువంటి దేశాలన్నీ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనే వాళ్ళు ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు, ఉద్రిక్తత పరిస్థితులు. ముఖ్యంగా ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య గొడవలు పెరగడం వల్ల సముద్ర మార్గాల్లో రవాణా కష్టమైపోయిన పరిస్థితి ఉంది. హార్ముజ్ జలసంధి వంటి కీలక దారిని ఇరాన్ మూసివేయడం వల్ల అక్కడి నుంచి రావాల్సినటువంటి గ్యాస్ ఒకసారిగా ఆగిపోయింది. మన దేశ అవసరాలకు కావాల్సినటువంటి ఎల్పిజిలో దాదాపు 90% ఈ మార్గం నుంచే వచ్చే పరిస్థితి ఉంది. అందుకే అక్కడ చిన్న గొడవ జరిగినా మన వంటిట్లో స్టవ్ వెలగడం కష్టమైపోతుంది. ముడి చమురు విషయంలో రష్యా వంటి దేశాల నుంచి కొనుగోలు చేస్తూ పెట్రోల్, డీజిల్ ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నా గ్యాస్ విషయంలో మాత్రం మనం ఇంకా విదేశాల మీద ఆధారపడక తప్పని పరిస్థితి ఉంది మనకి. దేశంలో గ్యాస్ నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం కూడా మనకి చాలా తక్కువగా ఉండడం వల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే కనీసం 2 రోజులు కూడా గ్యాస్ సరఫరా చేయలేనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉందంటున్నారు. అందుకే ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం తీసుకురాబోతున్నారు. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్తున్నారు. వంట కోసం ఇథనాల్ గ్యాస్ని తీసుకొచ్చి విదేశీ భారాన్ని తగ్గించడానికి ఒక గొప్ప అవకాశం అంటున్నారు. ఇథనాల్ గురించి పూర్తిగా మన దేశంలో పండే చెరకు, మొక్కజొన్న తయారయ్యేది ఎథనాల్. దీని జీవ ఇంధనంగా అని కూడా అంటారు. ఇది కేవలం పెట్రోల్లో కలపడమే కాకుండా వంటగదిలో ఎల్పిజికి బదులుగా వాడుకునేలాగా సరికొత్త సాంకేతికత కూడా అందుబాటులోకి వచ్చిందని చెప్తున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన స్టవ్ల ద్వారా ఇథనాల్తో వంట చేసుకోవడం చాలా సులభం అని చెప్తున్నారు. సేమ్ మనం గ్యాస్ మంటలాగా ఎలా చేసుకుంటాం అలాగే ఉంటుంది మంట, అంతే వేగంగా కూడా అవుతుందని చెప్తున్నారు. ఇప్పటికే పెట్రోల్లో ఇథనాల్ కలిపి వాడడం వల్ల మన దేశానికి వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని చెప్తున్నారు. సో ఇదే పద్ధతిని వంట గ్యాస్ సిలిండర్ల స్థానంలో కూడా ప్రవేశపెడితే సామాన్యులకి ఎంతో మేలు జరుగుతుంది. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో మన దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం ఊహించని రీతిలో పెరిగిపోయింది. ప్రభుత్వం కూడా మిగులు బియ్యాన్ని ఇథనాల్ తయారీకి వాడుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో రైతుల ఆదాయం కూడా పెరుగుతూ వస్తుంది. సిలిండర్ల వాడకం వల్ల కొన్నిసార్లు పేలుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఇథనాల్ వాడడం వల్ల అలాంటి భయాలు ఎక్కడ కూడా ఉండవు. పేలదది. ముఖ్యంగా రోడ్ల పక్క వంటలు చేసుకునేటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకి ఇది చాలా సురక్షితమైనటువంటిది. పర్యావరణం కూడా కలుషితం కాకుండా ఉంటుంది దీనివల్ల. ఈ ఇథనాల్ విప్లవం కనుక పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే విదేశాల్లో యుద్ధాలు జరిగినా మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే భారతదేశం మీ గ్యాస్ మాకు వద్దు డాష్ అనేటువంటి రోజులు త్వరలో రాబోతున్నాయి అంటున్నారు. భారత్ మాతా కీ జై అని ఒక్క కామెంట్ ఇవ్వండి.